హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎంపతి అనేటటువంటి వర్డ్ చాలా అద్భుతమైన వర్డ్. అంటే ఏంటంటే పరుల వైపు నుంచి ఆలోచించి మనం అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టీనేజర్ నాకు బైక్ కావాలని వాళ్ళ డాడీ పరిస్థితి ఏమాత్రం ఆలోచించకుండా, ఆర్థిక పరిస్థితి లెక్క చేయకుండా మారం చేస్తుంటే వాళ్ళ డాడీ ఏం చెప్పాడంటే, అరే నేను 1 మంత్ టైం నేను ఖచ్చితంగా నీకు బైక్ కొంటానని చెప్తే థ్యాంక్ యూ చెప్పాను. సో ఆ తర్వాత ఒకరోజు వాళ్ళ డాడీ షర్ట్ తీసుకుంటే ఒక చిన్న లెటర్ కనిపించింది. ఆ లెటర్లో ఒక 4-5 పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ చదివేటప్పటికి ఆశ్చర్యం పుట్టింది. ఆ పాయింట్స్ ఏంటంటే, ఒక 1 year వరకు నేను బట్టలు కొనుక్కోకూడదు, స్పెక్స్ బాగు చేయించుకోకూడదు, నాకు సర్జరీ అవసరం అని చెప్పారు డాక్టర్స్. ఆ ఆపరేషన్ కూడా నేను చేయించుకోను, ఒకవేళ ఇవన్నీ చేయించుకుంటే నా పిల్లోడికి బైక్ కొనడం చాలా కష్టం కాబట్టి నేను వీటిలన్నింటినీ వాయిదా వేస్తున్నాను, నా పిల్లోడి సంతోషం కోసం అని చెప్పి రాశాడు. అతను చదివినప్పుడు చాలా బాధపడి, డాడీ ఐఎమ్ సో సారీ, నాకు బైక్ వద్దు అని చెప్పి బతిమలాడాడు. సో అంటే ఏం వర్కౌట్ అయిందంటే, ఇక్కడ ఎంపతి అనేది వర్కౌట్ అయింది. అంటే ఎదుటి వ్యక్తి వైపు నుంచి ఆలోచించి మనం నిర్ణయాలు తీసుకోవడం, మన జీవితంలో ఆలోచించడం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనందరం దీన్ని అలవాటు చేసుకోవాలి. థ్యాంక్ యూ.